పడకల హాస్పిటల్ వెంటనే ప్రారంభించాలి. 100 పడకల హాస్పిటల్ వెంటనే ప్రారంభించాలి. 100 పడకల హాస్పిటల్ వెంటనే ప్రారంభించాలి. 100 పడకల హాస్పిటల్ వెంటనే. ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మదిర ప్రభుత్వ ఆసుపత్రి ముందు సంతకాల సేకరణ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. గత 2-3 సంవత్సరాల క్రితం సుమారు ఒక 50 కోట్ల రూపాయలతో మదిర పట్టణంలో 100 పడకల ఆసుపత్రిని నిర్మించడం జరిగింది. 3 ఏళ్ల నుంచి అది పూర్తిగా పడవబడి పడిపోయింది. అది ఉపయోగంలోకి తీసుకొని రావడం లేదు. ప్రభుత్వం మారిన తర్వాత డిప్యూటీ సీఎం గారు భట్టి గారు దాని మీద దృష్టి పెడతారని ప్రారంభిస్తారని చాలామంది మదిర పట్టణ ప్రజలు చూశారు. ఇది కేవలం మదిర పట్టణానికే కాదు, ఆ హాస్పిటల్ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి ఒక 100 గ్రామాల ప్రజల వరకు అది ఉపయోగకరంగా ఉంటుంది. కొత్త హాస్పిటల్ ప్రారంభిస్తే దాంట్లో అన్ని రకాల సదుపాయాలు ఉంటాయని, అన్ని రకాల డిపార్ట్మెంట్లు వస్తాయని, అది గుండెకి సంబంధించిన కావచ్చు, చిన్నపిల్లలకు కావచ్చు, లేదు డెంటల్కి సంబంధించింది కావచ్చు, అన్ని రకాల ఉపయోగాలు జరుగుతాయి. సిబ్బంది నియమిస్తారని చెప్పి ప్రజలు ఎంతో ఆశతో ఎదురు చూశారు. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి డిప్యూటీ సీఎం గారు డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇప్పటికీ 2 ఏళ్ళు పూర్తిగా వస్తూ ఉంది. ఇప్పటి వరకు హాస్పిటల్ ప్రారంభించట్లేదు. ఎందుకని ఈరోజు సిపిఎం పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. ప్రభుత్వ సొమ్ముతో, ప్రభుత్వ నిధులతో నిర్మించినటువంటి ఏదైతే ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రి ఉందో 50-60 కోట్ల ప్రజా ధనం ఈరోజు దుర్వినియోగం చేయాలనుకుని ఈ ప్రభుత్వం చూస్తూ ఉందా? ఎమ్మెల్యే గారు చూస్తూ ఉన్నారా? ఈరోజు మేము అక్కడక్కడ కొంతమంది కాంగ్రెస్ నాయకులు చెప్తా ఉన్నారు, అది టీఆర్ఎస్ హయాంలోకి నిర్మించారు కాబట్టి, కట్టారు కాబట్టి ఈరోజు మా ఎమ్మెల్యే గారు, డిప్యూటీ సీఎం గారు దాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా లేరు అనేది ఒక చర్చ ఈ మదిరపట్నంలో జరుగుతూ ఉంది. నిజంగా డిప్యూటీ సీఎం గారు అదే ఉద్దేశంతో అనుకున్నట్లయితే ఈరోజు మేము అడుగుతా ఉన్నాం, ఆనాడు టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అవి నిర్మించిన డబ్బులే టీఆర్ఎస్ పార్టీ డబ్బులు కాదు, టీఆర్ఎస్ నాయకులు ఇళ్లలోకి తీసుకొచ్చి కట్టిన డబ్బులు కాదు. ఈ రోజు భట్టి గారు ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు మదర్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏదైనా కడుతున్నారు అంటే అవి కాంగ్రెస్ పార్టీ డబ్బులు కాదు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల డబ్బులు కాదు. ఆనాడైనా ఈనాడైనా ప్రభుత్వ సొమ్ము ప్రజలు తన పన్నులతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి కట్టినటువంటి డబ్బులు ఏదైతే ఉన్నాయో ఆ డబ్బులను తీసుకొచ్చి కట్టారు తప్ప కాంగ్రెస్ పార్టీయో టీఆర్ఎస్ పార్టీయో కాదు. ఈరోజు కోట్లాది రూపాయలతో నిర్మించినటువంటి భవనం ఏదైతే ఉందో అది వినియోగంలో తీసుకురావాలా, హాస్పిటల్ తక్షణం ప్రారంభించాలా, దాంట్లో అన్ని పరికరాలు ఈరోజు ఐసీయూ, వెంటిలేటర్ లాంటి సౌకర్యాలు మదిర పట్టణం రాను ఈరోజు విస్తరిస్తూ ఉంది, పెరిగిపోతూ ఉంది. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అధికంగా మద్దతు అందించాలి. ప్రభుత్వ ఆరోగ్యాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది, హాస్పిటల్ని మేము బలోపేతం చేస్తామని, సిబ్బంది నియమిస్తామని, మాకు ప్రజా ఆరోగ్యమే ముఖ్యమని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. కానీ కోట్లాది రూపాయలతో కట్టినటువంటి భవనాన్ని ప్రారంభించకపోతే సిపిఎం పార్టీ చూస్తూ ఊరుకోదు. ఆ భవనాన్ని ప్రారంభించేంత వరకు దశల వారీగా ఈరోజు సంతకాల సేకరణ చేస్తూ ఉన్నాం. రేపు మళ్ళీ ఒక పాదయాత్ర చేయాలని అనుకుంటా ఉన్నాం. మళ్ళీ ఒకసారి అవసరమైతే హాస్పిటల్ ముట్టడిస్తాం. ఈ ప్రభుత్వం, ఈ డిప్యూటీ సీఎం గారు స్పందించి హాస్పిటల్ ప్రారంభించేదాకా సిపిఎం పార్టీ పోరాటం చేస్తుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.